హలో అండి. ఫ్రైడే రోజు లాంగ్ వీడియో అయితే షేర్ చేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు ఒక చిన్న టాపిక్ గురించి అయితే మాట్లాడదామని అనుకుంటా ఉన్నాను. ఈ టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు మాక్సిమం నాకు తెలిసి అందరికి కనెక్ట్ అవుతుంది. అలాగే చాలామంది ఈ ఇష్యూ గురించి ఫేస్ చేసుంటారు అని అనుకుంటున్నాను. లాస్ట్ వరకు వీడియో చూడండి. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దామని అంటే ఈసారి గట్టిగా అనుకున్నానండి. వీక్లీ వన్స్ అయినా లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాము. ఓన్లీ షార్ట్ వీడియోసే కాకుండా అని అనుకుంటా ఉన్నాను. కానీ వీడియో తీద్దామని చెప్పి అంటే షూట్ చేద్దాం అనుకునేసరికి షార్ట్ వీడియో ఫార్మాట్‌లో షూట్ చేసేస్తా ఉన్నాననమాట. వీడియో అంతా అయిపోయిన తర్వాత అయ్యో! ఇది షార్ట్ వీడియోలో తీసుకున్నానే అని అనిపిస్తా ఉంది. సో, ఖచ్చితంగా ఇంకటి నుంచి వీక్లీ వన్స్ పర్టిక్యులర్‌గా ఒకరోజు కాకపోయినా వీక్‌లో ఒక డే అయినా కానీ లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను కానీ అవుతాయా అన్నీ? సరే చూద్దాం ఎలా ఉందో. ఇక ఈరోజు ఫ్రైడే వ్లాగ్ అని చెప్పాను కదండీ! పూజ అయిపోయిన తర్వాత నైవేద్యంకి ఈరోజు అమ్మవారికైతే పాయసం చేసి పెట్టాను. నేను ఫ్రైడే రోజు పూజ అయిపోయేంత వరకు కాఫీ కూడా తాగనండి. సో, పూజ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే కాఫీ పెడతా ఉన్నాను. ఈ మధ్య మనకి ఈ షుగర్ అది తగ్గించమని చెప్తా ఉన్నారు కదా! సో, హెల్త్ వైజ్ మంచిది అని చెప్పి నేను కూడా ఏం చేస్తున్నానంటే కొద్దిగా తగ్గిస్తూ వస్తున్నాననమాట. షుగర్ తీసుకోవడం, స్వీట్స్ తగ్గించడం ఇలాగా. ఏదైనా మన హెల్త్ కోసమే కదా! కొంచెం పాటిద్దాం. ఒక్కొక్కసారి టెంప్ట్ అయిపోయి స్వీట్స్ అవి తినేసినా డైలీ తగ్గిచ్చేసామంటే అది కవర్ అవుతుంది కదా! సో, ఈరోజు వంటకొచ్చేసి సాంబారు, అలాగే దొండకాయ ఫ్రై అయితే చేస్తా ఉన్నాను. ఇక ఇది నార్మల్ వ్లాగే కదా! కంటిన్యూ అవుతా ఉంటది. సో, టాపిక్ గురించి మాట్లాడతానన్నాను కదండీ! సో, టాపిక్ వచ్చేసి మనీ గురించండి. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో మనీకి ఉన్న విలువ మనిషికి లేదు. నమ్మినా, నమ్మకపోయినా ఈరోజు సొసైటీలో అలానే ఉంది కదా! అఫ్‌కోర్స్ ప్రతిదాన్ని మనీతో రిలేట్ చేయలేంలెండి. కానీ ఇప్పట్లో మనీ లేనిదే ఏదీ లేదు. ఒకరి దగ్గర నుంచి డబ్బులు తీసుకునేటప్పుడు ఆ పర్సన్‌కి ఉన్న విలువ తిరిగి ఇచ్చేటప్పుడు ఉండట్లేదు. ఇక్కడ డబ్బే మెయిన్ అయిపోతా ఉంది. తిరిగి అడిగితే ఎలా పడితే అలా మాట్లాడతారండి. మనం ఒక అవసరంకి ఇంకొకరి దగ్గర మనీ తీసుకున్నప్పుడు అంతే రెస్పాన్సిబుల్‌గా తిరిగి ఇవ్వాలి కదా! ఆహా! తీసుకునేటప్పుడు మాత్రం ఎంత వినయంగా, స్వీట్‌గా అసలు మీరు ఇవ్వకపోతే ఏమైపోతదో అని పీక మీద కత్తి పెట్టి లాక్కున్నట్టు అడుగుతారు. వీళ్ళేదో మనకిచ్చినట్టు. అది, ఇది ఎట్లా చెప్తారంటే ఎంత స్వీట్‌గా మాట్లాడతారో. తిరిగి ఒకవేళ మనకు అర్జెంట్ ఉండి అడిగితే మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది? ఏం చేసుకుంటారో చేసుకోండి అని మాట్లాడతారు. మిమ్మల్ని నమ్మి మీరు కష్టంలో ఉన్నారు అని ఏ ప్రూఫ్ లేకుండా డబ్బిస్తే ఇలానా మీరు రెస్పాండ్ అయ్యేది? పైగా పిల్లల పేర్లు తీసుకొస్తారండి. చదువుల కోసమనో లేదా హాస్పిటల్‌లో ఉన్నారనో ఎంత దారుణం పిల్లల మధ్యలోకి లాగడము. మనం పిల్లలంటే ఎమోషనల్ కనెక్ట్ అవుతాం గదా! ఎందుకంటే ఆ ప్లేస్‌లో మన పిల్లలుంటే అని ఆలోచిస్తాం కాబట్టి. మీ అవసరం కోసం మనీ తీసుకొని ఇమ్మంటే ఎలా అంటే అలా మాట్లాడతారా? ఇక్కడ డబ్బిచ్చే వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉండి ఇవ్వరు మీకు. మీరడుగుతుంటే ఏ కష్టమొచ్చిందో అని ఇస్తారు. ఎంత దారుణం అండి ఇది. మీరు ఈరోజు హ్యాపీగా ఉండొచ్చు. డబ్బులు ఇవ్వలేదులే అని వాళ్ళు బాధపడొచ్చు. కానీ ఏదో ఒక రోజు మీరు ఇదే బాధ ఫేస్ చెయ్యరు అని అనుకుంటున్నారా? ఏదో ఒక రకంగా మీకు రిటర్న్ వస్తుంది ఖచ్చితంగా. ఒకవేళ మీరు నిజంగా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే ఎక్స్‌ప్లెయిన్ చేయండి. నేనంత ఇవ్వలేను, కొంత ఇస్తాను అని. అవతలి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. అంతేకానీ లక్షలు తీసేసుకొని ఇవ్వలేనంటే ఇట్స్ నాట్ గుడ్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. సో, ఏదో ఒక రోజు అది మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఒక రూపాయి తీసుకొని రూపాయి ఇచ్చేయాలి అనే వాళ్ళకి అలా మైండ్ సెట్ ఉండే వాళ్ళకి దేవుడు ఎప్పుడూ తోడుగానే ఉంటాడు. ఇక్కడ నేను అందరి గురించి మాట్లాడట్లేదండి. ఇలా చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. దాని గురించే డిస్కస్ చేద్దామని చెప్పి ఈ టాపిక్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. మళ్ళీ డబ్బున్నప్పుడు సహాయం చేయాలి అది ఇది అని మాట్లాడొద్దండి. డబ్బిచ్చినప్పుడు ఎంత మాత్రం విలువిస్తున్నారు, తిరిగి రిటర్న్ ఇచ్చేటప్పుడు ఎలా మాట్లాడుతున్నారనేది అర్థమైపోతా ఉంటది. సో, నేను ఫైనల్‌గా చెప్పేది ఏంది అంటే, మీ దగ్గర ఒకవేళ ఈ డబ్బులు ఉన్నాయి, సేవ్ చేసుకోవాలి అని అనుకుంటే ఇలా ఒకరికిచ్చి పోగొట్టుకోవడం కంటే బ్యాంక్‌లో సేవ్ చేసుకోవడమో, లేదా ఇంకో దాని మీద ఇన్వెస్ట్ చేయడమో ఏదో ఒకటి చేసుకోండి. ఇలాంటి వాళ్ళకిచ్చి చేతి డబ్బులిచ్చి చెప్పుతో కొట్టించుకోవడం అని అంటారు కదా! అలా అయిపోతది. సో, హ్యాపీగా మీ దగ్గర ఉంటే గోల్డ్ కొనుక్కోండి. మీరు అనుభవించండి. మీ పిల్లలకి పెట్టండి. హ్యాపీగా ఉండండి. సో, మనకి లాస్ట్‌కి దక్కేది అదే. తినింది, అనుభవించింది మాత్రమే దక్కుతుంది. ఇలాంటి వాళ్ళకిచ్చి బాధపడే కంటే అదే బెటర్ కదా! సో, ఈ టాపిక్ గురించైతే ఈరోజు మాట్లాడదాం అని అనుకుంటున్నాను. మీరెవరైనా ఫేస్ చేశారా? కమెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.